హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ వీడియోలో మా తిరుపతి జర్నీ ఎలా జరిగింది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. 6 రోజులు 5 తీర్థక్షేత్రాలు 1800 కిలోమీటర్లు. సో మీ ట్రిప్ లో భాగంగా అలంపూర్ జోగులాంబ, అహోబిలంలోని నవనారసింహ క్షేత్రాలు అండ్ అలాగే కాణిపాకం, కంచి, తిరుమల, తిరుపతి ఇవన్నీ కవర్ చేశాము. సో ఈ వీడియోలో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏ లొకేషన్స్ లో స్టే చేశాము, అక్కడికి ఎలా రీచ్ అయ్యాము, అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాము, టోటల్ గా ఈ ట్రిప్ ఎలా జరిగింది, అలాగే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనే విషయాల్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. డే 1. సో ముందుగా వరంగల్ నుంచి మేము అలంపూర్ జోగులాంబకి బయలుదేరాము. సో ఎప్పటి నుంచిలో అనుకుంటున్న జర్నీ. మేము యుఎస్ నుంచి ఇండియాకి రాకముందు నుంచి ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. సో ముందుగానే మేము ఏ రోజు ఎక్కడ ఉండాలనేది ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలని చెప్పేసి. అలాగే కొన్ని లొకేషన్స్ లో హోటల్స్ కూడా బుక్ చేసుకున్నాము. బట్ అన్ని ప్లాన్స్ ప్రకారమే జరగవు కదా, కొన్ని చేంజెస్ ఇయర్ అండ్ దేర్ జరుగుతాయి. సో అలాగా మేము పొద్దున్నే 7 బయలుదేరదాం, థర్స్డే రోజు 7 బయలుదేరదాం అనుకున్నది మాకు 9 అయింది. మేము మాట్లాడుకున్న టెంపో ట్రావెలర్ లేట్ గా రావడం, సో అలా ఏంటంటే ఒక 2 గంటలు మేము ప్లాన్ లో వెనకాల ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే వరంగల్ నుంచి అలంపూర్ జోగులాంబకు వచ్చేసి 368 కిలోమీటర్లు, సుమారు 6 గంటల జర్నీ, 5 hours 53 minutes చూపిస్తుంది. బట్ ఏంటంటే 9 o'clock స్టార్ట్ అయ్యాము. సో లెట్స్ గో. పదకొండింటికి అవగానే మేము ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళు ఉన్నాము మా గ్రూప్ లో. సో మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. భువనగిరి ఆ సమీపంలో ఉండే ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ పూరి, సాంబార్, వడ, దోశ ఇలా టిఫిన్ చేయని వాళ్ళం మాత్రమే టిఫిన్ చేసాము అక్కడ. సో అప్పటికి 11 అయింది అండ్ 11 o'clock మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి భువనగిరి దాటి వెళ్తున్నాము. మేము వెళ్తున్న కొద్దీ మాకు వర్షం కూడా తోడైంది అండ్ సమ్మర్ లో వర్షంలో డ్రైవ్ చాలా బాగా అనిపిస్తుంది. సో మేము అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా ఇప్పుడు స్టార్ట్ అయిన దాని ప్రకారం అట్లీస్ట్ 4 o'clock వరకు మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్ వరకు రీచ్ అయితే అదే గ్రేట్. సో అంతలోనే లంచ్ టైం వచ్చింది. లంచ్ అంటే తెలుసు కదా, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ప్యాక్ చేసుకుని వెళ్దామని చెప్తారు. మేము 5 days ట్రిప్ వెళ్తున్నాం అమ్మ, ఎక్కడైనా పర్లేదు ఏదో ఒకటి తినేద్దాం, బయటనే తినేద్దాం అంటే అట్లీస్ట్ ఒక డేకైనా సరిపడా లంచ్ చేస్తానని చెప్పేసి మా అమ్మ పులిహోర చేసింది. సో అలా రోడ్డు పక్కన మేము ఆపేసి లంచ్ చేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసాము. అలాగే మేము 4:30 లోపు మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్ళాము. సో టెంపుల్ కి వెళ్ళిన తర్వాత పార్క్ చేసి మేము లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ టెంపుల్ కి కూడా అర్చన, పూజకు సంబంధించినవన్నీ క్లోజ్ చేసే టైం. సో మేము వెళ్ళి లాస్ట్ పూజ మాదే అనుకుంటా ఆ రోజు. సో వెళ్ళి అక్కడ లోపల ఖడ్గమాల స్తోత్రం ద్వారా మేము పూజ చేసుకుని బయటకు వచ్చి ఫోటోలు దిగి అలాగే చుట్టుపక్కల ఉన్న తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళి అక్కడ తుంగభద్ర నదిని చూసి రిటర్న్ లో వస్తున్నప్పుడు నవ బ్రహ్మలుగా పిలువబడే నవ శివులను కూడా చూసుకొని మేము వచ్చాము. సో మేము అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకునే టైప్ కి మాకు ఒక 6:30 పట్టింది. సో 2 hours లో మనం చూసేయచ్చు. ఒకవేళ మీరు అలంపూర్ జోగులాంబ ప్లాన్ చేసుకుంటున్నారంటే, ఒకే ప్లేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక 3-4 hours అక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఐదర్ వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ 1 day ట్రిప్ లో అలంపూర్ జోగులాంబకి వెళ్లి రావచ్చు. సో మేము ఒక 2 hours స్పెండ్ చేసి తిరిగి మా ప్రయాణం స్టార్ట్ చేసాము. మేము ముందుగానే అహోబిలంలో హరితాలో స్టే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే అదొక పల్లెటూరు కదా, అక్కడ మిగతా హోటల్స్ దొరకపోవచ్చు అని చెప్పేసి మేము అహోబిలంలో ముందుగానే స్టే బుక్ చేసుకుని మేము బయలుదేరాము. ఆన్ ది వేలో డిన్నర్ చేయడానికి మేము నంద్యాల టౌన్ లోపలికి వెళ్ళాము. సో ఆ టౌన్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక వెజ్ రెస్టారెంట్ లో ఫుడ్ తీసుకున్నాము. బట్ ఏంటంటే మాకంతా నచ్చలేదు. మేము డీవియేట్ అయ్యి, అదే నైట్ జర్నీ కదా, నైట్ జర్నీలో మనం డీవియేట్ అయ్యి అటు సైడ్ వెళ్లాల్సిన పని లేదు. ఏదైనా రోడ్ మీద ఉన్న ఒక దాబాలో హ్యాపీగా ఫుడ్ తీసుకుంటే సరిపోయేది. అలంపూర్ జోగులాంబ నుంచి అహోబిలం కి 183 kilometers అండ్ 3 hours లో వెళ్ళిపోవచ్చు. బట్ మాకు ఒక డిన్నర్ ఇవన్నీ ఉండేసరికి 4 hours అలా పట్టింది అనుకుంటున్నా. సో మేము ఆల్మోస్ట్ 11 లోపే హరిత హోటల్ రీచ్ అయ్యాం అహోబిలంలో, అక్కడే స్టే చేసాం. సో ఇదండి మా డే 1 జర్నీ. మామూలుగా అందరూ నైట్ టైమ్ లో జర్నీ చేసి డే టైమ్ లో ప్లేసెస్ చూసుకుంటారు, ఎందుకంటే ఆ స్టే ని వాళ్ళు బస్ లోనే నిద్రపోతూ కవర్ చేస్తారు. బట్ మాలో సో మేము చేస్తున్న ట్రావెల్ లో ఏంటంటే రెస్ట్ కూడా
మేము సరైన ప్రయారిటీ ఇచ్చాము. ఎందుకంటే పేరెంట్స్, ఏజ్డ్ పేరెంట్స్, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దానివల్ల ఏంటంటే నైట్ కంపల్సరీగా ఒక దగ్గర పడుకొని స్టే చేస్తేనే బెటర్ అని చెప్పేసి, బస్ లో ట్రావెల్ లోనే గడిపేస్తే ఇంకా నెక్స్ట్ డే కి మేము డీలా పడిపోతాం కదా. సో అలా కాకుండా ప్లాన్ చేసుకున్నది ఏంటంటే నైట్ స్టే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో డే 2 మొత్తాన్ని మేము అహోబిలాంకి కేటాయించాము. అహోబిలంలో పూర్తిగా అన్ని నవనారసింహ క్షేత్రాలు దర్శనం చేసుకుని ఆ తర్వాతే నైట్ కాణిపాకం వెళ్లాలని మేము డిసైడ్ అయ్యాము. సో మీకు ఈచ్ ఇండివిజువల్ వీడియో కూడా మేము ఫుల్ వ్లాగ్ పెట్టాము అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ తీర్థ క్షేత్రాన్ని మేము కవర్ చేసాము. బట్ ఇదేంటంటే కంప్లీట్ ప్లాన్ వ్లాగ్ కదా. సో ఇందులో మాత్రం హైలైట్స్ మాత్రమే కవర్ చేస్తాము. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ తెలియాలనుకుంటే మీరు మా వ్లాగ్స్ అన్ని ఫాలో అవ్వండి. అవన్నీ లింక్ లో డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో మార్నింగ్ మేము పొద్దున్నే 7:30 లోపే ప్రహ్లాద వరద లక్ష్మీ నారసింహ టెంపుల్ అహోబిలంలో, దిగువ అహోబిలంలో ఉన్న టెంపుల్ ని చూసుకున్నాము. అక్కడ దర్శనం చేసుకున్న వెంటనే వచ్చేసి హరితాకు వచ్చి అక్కడే బ్రేక్ఫాస్ట్ అన్ని చేసి మేము ఎగువ అహోబిలానికి బయలుదేరాము. ఎగువ అహోబిలం కూడా మనం ట్రావెల్ అనేది చాలా బాగుంటది. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో పైకి వెళ్తున్న కొద్దీ పచ్చదనంతో మంచిగా అనిపిస్తుంది. సో మేము పైనకి వెళ్లి అక్కడే ఒక గైడ్ ని మాట్లాడుకొని ఆ గైడ్ సహాయంతో మేము డోలీ వాళ్ళని కూడా మాట్లాడుకొని పైన ఉన్న 4 క్షేత్రాలు, సో అహోబిలంలో నవనారసింహ క్షేత్రాలని మాట్లాడుకున్నాం కదా. మనకి పైన ఎగువ అహోబిలంలో అహోబిల నారసింహుడు, అదే ఉగ్ర నారసింహుడుగా పిలుస్తారు. తర్వాత భూవరాహ నారసింహుడు, మాలోల నారసింహుడు, అలాగే జ్వాలా నారసింహుడు. ఎక్కడైతే హిరణ్య కశ్యపుని నారసింహుడు తన తొడలపై వేసుకుని సంహరించాడో అది జ్వాలా నరసింహుడు. సో ఆ 4 నరసింహ రూపాలు మనము ఎగువ అహోబిలంలో చూసుకోవచ్చు. సో అలా చూసుకునేసరికి మాకు మధ్యాహ్నం అయిపోయింది. సో అక్కడే లంచ్ చేసాము. లంచ్ లో అక్కడ ఏంటంటే అక్కడ 2 అన్నదాన క్షేత్రాలు ఉన్నది. ఒకటి అహోబిలం మఠం వాళ్ళది అనుకుంటా, కింద ఒకటి కొంచెం ప్రైవేట్ లాగా ఉంది. సో అక్కడ ఏంటంటే మనకు అన్నదానం చేస్తారు, మనం కావాల్సినంత డొనేట్ చేయొచ్చు. సో అక్కడ మేము ఫుడ్ తీసుకుని వెంటనే కిందికి వచ్చేసిన తర్వాత 2 నరసింహ రూపాలు ఏంటంటే పావన అండ్ భార్గవ. ఈ 2 ఏంటంటే అడవి లోపల ఉంటాయి. సో పావనకి వెళ్ళడానికి మనము జీప్ మాట్లాడుకోవాలి. ఆ జీప్ మాట్లాడుకున్న తర్వాత 500 రూపీస్ వచ్చేసేమో మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి పే చేయాలి. అదే 3000 జీప్ వాళ్ళకి పే చేయాలి. సో అడవిలో ఉన్న 2 పావన అండ్ భార్గవ చూసుకుని తర్వాత బయటనే ఉన్న కారింజ నరసింహుడు, చత్రవట నరసింహుడు, యోగానంద నరసింహుడిని చూసుకుని పూర్తిగా నవనారసింహ క్షేత్రాల దర్శనం అయిపోయేసరికి మాకు సాయంత్రం అయిపోయింది. సో సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి హరితాలో ఉన్న బ్యాగులన్నీ ప్యాక్ చేసుకుని తిరుగు ప్రయాణం అనలేము, మా యాత్రని కొనసాగిస్తూ కాణిపాకానికి వెళ్ళాము. సో కాణిపాకానికి ఆల్మోస్ట్ 250 కిలోమీటర్లు ఉంటది అహోబిలం నుంచి. అది కూడా ఆల్మోస్ట్ ఒక 5 hours జర్నీ. సో ఆన్ ది వేలో మధ్యలో ఎక్కడో ఆగి మేము డిన్నర్ చేసాము. బట్ దానికి మాకు టైం దొరకలేదు వీడియో తీయడానికి. సో ఎప్పుడు అంటే మోస్ట్లీ మేము రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది కాణిపాకము. మేము కాణిపాకంలో ముందే హోటల్స్ కానీ ఏమి బుక్ చేసుకోలేదు. ఎందుకంటే ఎట్లాగో పెద్ద క్షేత్రమే కదా, అక్కడ డెఫినెట్ గా ఏవైనా దొరుకుతాయని చెప్పేసి. బట్ మాకు పొద్దున్నే అంటే 1 o'clock to 7 o'clock వరకే మాకు కావాలి. అయినా మేము ఒక 3 రూములు తీసుకొని ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక రూమ్ కి 1500 దాకా ఛార్జ్ చేసినట్టున్నారు. సో పొద్దున్నే లేచి అందరం రెడీ అయ్యి వెంటనే విఘ్నేశ్వరుడు దర్శనానికి వెళ్ళాము. సో కాణిపాకంలో మామూలుగా అయితే మధ్యాహ్నం పూట వెళ్తే పెద్దగా దర్శనానికి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు సంకటహార చతుర్థి అవ్వడము, సో కొంచెం బిజీగా ఉండే. బట్ తొందరగా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ మేము కంచి ప్రయాణం చేసాం. బట్ మా యాక్చువల్ ప్లాన్ లో ఏంటంటే కాణిపాకంలో అయిపోగానే తిరుపతికి వచ్చేసి తిరుపతిలో టికెట్స్ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత కంచికి వెళ్లి కంచిలో దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ తిరుమల వచ్చేయాలనుకున్నాము. బట్ ఏంటంటే కొన్నిసార్లు మా టికెట్లు కన్ఫర్మ్ అవ్వడం, లేట్ అవ్వడం, దానివల్ల ఏంటంటే ఓకే ఎలాగో కాణిపాకం దాకా వచ్చాం కదా, కాణిపాకం నుంచి ఇంకా కంచి వచ్చేసి 114 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ కదా అని చెప్పేసి అటు వెళ్ళాము. బట్ ఆన్ ది వే కాణిపాకం టు కంచిపురం వెళ్లే టైంలో ఎక్కడ కూడా మాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు. చాలా కష్టపడ్డాం. అంతా కూడా ఆల్మోస్ట్ 1 hour ఉంది ఇంకా కాంచీపురం కనంగా మాకు బ్రేక్ఫాస్ట్ కి టైం దొరికింది. 2 o'clock అలా మేము బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నాం ఆ రోజు. సో అక్కడ నుంచి మేము మళ్ళీ కంచికి వెళ్ళి, కంచిలో మేము తీసుకెళ్లిన బస్ లోనే అంతా ట్రావెల్ చేయలేము. మేము అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ తర్వాత రూమ్ తీసుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలా అనుకుని కొంచెం మీమాంసల్లోనే ఒక 1 hour ఇట్లా గడిచిపోయింది. సో 1:30కి మేము అసలు కంచి ట్రిప్ స్టార్ట్ చేసాం. కాంచీపురంలో కంచిలో 12 to 4 ఎప్పుడు టెంపుల్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మేము వెంటనే షాపింగ్ వెళ్ళిపోయాము. ఒక హోల్సేల్ షాప్ కి వెళ్ళి ఆ హోల్సేల్ షాప్ లో
కూడా అంతకంటే ముందు ఒక ఫ్యాక్టరీ షాప్ కి వెళ్ళాము. ఆ ఫ్యాక్టరీ షాప్ లో కొంచెం షాపింగ్ చేసి తర్వాత హోల్సేల్ షాప్ కి వెళ్ళి షాపింగ్ చేసాము. ఆ టైంలో మాకు అసలు లంచ్ అనేది గుర్తు రాలేదు. అండ్ అప్పటికి 4 o'clock అయిపోయింది. సో 4 o'clock కి మేము మళ్ళీ వెళ్లి టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని ఫస్ట్ గా వరదరాజ పెరుమాళ్ టెంపుల్ చూసుకుని ఆ తర్వాత త్రివిక్రముడి, తర్వాత పాండవదూత పెరుమాళ్, ఏకాంబరేశ్వర టెంపుల్ అండ్ ఫైనల్ గా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ చూసుకున్నాము. హాఫ్ డే లోనే ఇదంతా అయిపోయింది. అంటే 12 నుంచి సాయంత్రం వరకే మేము ఇవి చూసుకున్నాము. బట్ ఏంటంటే చాలా బిజీగా అయింది. అంటే ఒకే రోజులో కంచి అండ్ కాణిపాకం 2 అయిపోయాయి. ఇంత బిజీగా మీరు షెడ్యూల్ చేసుకోకండి. నేను చెప్పింది ఏంటంటే కాంచీపురానికి ఖచ్చితంగా 2 రోజులు ఉంటే అక్కడ ఉన్న పురాతన క్షేత్రాలు అన్ని ఇంపార్టెన్స్ ఉన్న అన్ని క్షేత్రాలు చూసుకోవచ్చు, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే వీలైతే మీరు ఆన్ ది వేలో గోల్డెన్ టెంపుల్ అండ్ దాంతో పాటు కాణిపాకం కూడా మంచిగా పూర్తిగా కవర్ చేసుకోవచ్చు. ఒకే రోజులో చేసుకుని అంత బిజీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ రోజు నైట్ మేము వెళ్లి తిరుపతి చేరుకోవాలి. సో ఆ తిరుపతి చేరుకునే ముందే ఏంటంటే కాంచీపురంలోనే అవుట్స్కట్స్ కి వచ్చాక ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసాం. చోలే భటూరా చూడండి ఎంత బాగుందో, అండ్ చాలా పెద్దగా ఉంది. అండ్ మేము ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఆ రోజు మొత్తము లంచ్ చేయలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అయింది. ఫైనల్ గా ఫుడ్ చేతికి వచ్చింది కదా, సో తినేసి బయలుదేరాము. అండ్ అక్కడ నుంచి తిరుపతికి ఒక 100 kilometers అరౌండ్ ఉంటది. 2 hours 30 minutes జర్నీ. బట్ మాకు అక్కడ ఎంత లేట్ అయిందో గుర్తులేదు కానీ 11 కి అలా బయలుదేరినట్టున్నాము. 2 o'clock వరకు మేము తిరుపతి రీచ్ అయ్యాము. తిరుపతిలో కూడా మేము కింద ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకంటే పైనకి వెళ్ళిన తర్వాత టికెట్లు వస్తాయి, దాంతో పాటు మాకు ఏదైనా అకామిడేషన్ దొరుకుతుంది అనుకున్నాం కదా. సో ఆ రోజు నైట్ మళ్ళీ డైరెక్ట్ గా మా టెంపో డ్రైవర్ తీసుకెళ్లి ఒక ప్లేస్ లో ఆపాడు. అదే హోటల్లో మేము స్టే చేసాము. స్టే చేసిన తర్వాత మేము 2 o'clock నుంచి 5 o'clock వరకు నేను మా తమ్ముడు పడుకొని 5 o'clock తర్వాత మళ్ళీ తిరుమల పైకి వెళ్ళి మా టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుని ఆ టికెట్స్ అన్ని తీసుకుని మళ్ళీ మేము తిరుపతికి వచ్చాము. మిగతా వాళ్ళంతలో రెస్ట్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేయడము, స్నానాది కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవడము చేశారు. సో అలా మా మార్నింగ్ అంతా ఈ థింగ్స్ లోనే అయిపోయింది. సో ఇప్పుడు డే 4 కి సంబంధించిన థింగ్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు తిరుపతిలో పైకి వెళ్ళి వచ్చాము, తిరుమలకి వెళ్ళి వచ్చామని చెప్పాం కదా. మధ్యాహ్నం పూట మేము కపిలేశ్వర స్వామి టెంపుల్ అయిన కపిల తీర్థంకి వెళ్ళాము. కపిల తీర్థం తర్వాత అమ్మవారి దర్శనము, తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడే పక్కనే కొంచెం లంచ్ చేసేసి బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చిన తర్వాత అలిపిరి బస్ మార్గం ద్వారా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది అందరూ పైకి వెళ్ళిపోయారు. నేను, మా వైఫ్ అండ్ మాతో పాటు వచ్చిన మా వేణు ఏంటంటే మేమందరము తిరుపతి శ్రీవారి మెట్ల ద్వారా పైకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు తిరుపతి వ్లాగ్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, బట్ మీరు చూసి ఫాలో అవ్వచ్చు. అహోబిలంది మాత్రం ఖచ్చితంగా చూడండి. అహోబిలంది చాలా బాగా వచ్చింది మా వ్లాగ్. అండ్ తిరుపతి కూడా చాలా బాగా వచ్చింది. 4th డే సాయంత్రం పూట మేము 5:30 to 6:45 లోపే నడక దారి ద్వారా మేము తిరుమల చేరుకున్నాము. శ్రీవారి మెట్లు ఒక 2388 మెట్లు, 2.1 kilometers. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అంత పెద్ద టైం ఏం తీసుకోదు. సో అక్కడ పైనకి వెళ్ళిన తర్వాత ఆ రోజు కొంచెం ఫ్రెష్ అయ్యి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. సో అలా మా డే 4 అనేది కంప్లీట్ అయిపోయింది. డే 5 రోజు మిగతా మాతో వచ్చిన మా వాళ్ళందరికీ దర్శనం అయిపోయింది. బట్ మాకు ఇంకా టికెట్లు కన్ఫర్మ్ కాలేక బట్టి మేమేంటంటే డే 5 రోజు 4:30కే అంటే సోమవారం ఉదయం 4:30కే మేము వెళ్ళి జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ల కోసం లైన్ లో నిలబడ్డాము. డైలీ 800 టికెట్స్ మాత్రమే ఇస్తారు. అండ్ ఒక టికెట్ కి వచ్చేసి ఒక 10,000 ప్లస్ 500, 10,500 ఒక టికెట్. దీని గురించి కూడా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మేము పొందుపరిచాము. అక్కడ ఆ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమ్మయ్య ఎలాగూ దర్శనం దొరికింది కదా అన్న సంతోషం వచ్చింది. ఆ తర్వాత వెంటనే వెళ్లి ఇంట్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం సెపరేట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గా పుష్కరిణికి వెళ్లిపోయి పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి దర్శనం చేసుకున్నాము. వరాహ స్వామి దర్శనం చేసుకుని చిన్నగా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రము లంచ్ కూడా అక్కడే చేసాము. ఆ లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి అదే మా కాటేజ్ కి వచ్చేసి రెస్ట్ తీసుకుని సాయంత్రం మళ్ళీ చిన్న చిన్న షాపింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే దర్శనానికి ప్రిపేర్ అయిపోయాము. సో ఇప్పటికి డే 5. యాక్చువల్ గా మేము డే 5 లోనే మా కంప్లీట్ అయిపోవాలి. డే 5 రోజు మేము మార్నింగ్ స్వామివారి దర్శనం అయిపోతే మేము రిటర్న్ లో శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్ వరంగల్ కి వెళ్ళిపోవాలి. బట్ మాతో పాటు వచ్చిన మా పేరెంట్స్, మా బ్రదర్ వాళ్ళందరికీ దర్శనం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్లాన్ లో ఏ చేంజ్ లేకుండా వెళ్ళిపోయారు. మేము నెక్స్ట్ డే దర్శనం కోసం అంటే మంగళవారం డే 6 దర్శనం కోసము వెయిట్ చేస్తున్నాము. సో పొద్దున్న లేవగానే మేము రెడీ అయిపోయి మా ఇచ్చిన కాటేజీ వెకేట్ చేసి డైరెక్ట్ బ్యాగ్స్ అన్ని తీసుకొని మేము స్వామివారి దర్శనానికి
వెళ్ళాము. సో ఆ దర్శనం లైన్ లోనే మేము ఆ బ్యాగ్లన్నీ అక్కడే వాళ్ళకి ఇస్తే వాళ్ళే తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో హ్యాపీగా 10 o'clock కి స్టార్ట్ అయిన దర్శనము మాకు 11 వరకు స్వామివారి దర్శనం అయిపోయింది. మొదటి గర్భ దర్శనము. ఆ తర్వాత మేము కొంచెం టైం స్పెండ్ చేసి లోపలే ఉండి ఆ ప్రసాదాలన్నీ తీర్థ ప్రసాదాలన్నీ స్వీకరించి బయటకు వచ్చాము. సో అప్పటికి ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. సో 11:30 to 12 వరకు అలాగా టెంపుల్ లో అంతా ఆ తిరుమాడ వీధులు అన్ని తిరుగుతూ వచ్చేసి మా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా మేము ట్రైన్ స్టేషన్ కి వచ్చేసాము. ఆ వచ్చిన తర్వాత లంచ్ చేయాలి కదా. సో ఆల్మోస్ట్ మేబీ 1 o'clock అలా కిందకి వచ్చాము. ఆ టైం కి కింద మీల్స్ తీసుకున్నాము. సో అప్పుడు విషు అప్పడం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో సాయంత్రం 4:00కో 5:00కో గుర్తులేదు. అప్పటి వరకు మేము తిరుపతి రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేసి సో ట్రైన్ లో కూడా మేము సమోసా ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ మిస్ అవుతుంటాం కదా, అవన్నీ ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా బాగా జరిగింది కాబట్టి సూపర్ హ్యాపీ. సో నైట్ డిన్నర్ లో మళ్ళీ ఫ్రైడ్ రైస్, రవ్వ కేసరి చాలా ఎంజాయ్ చేసాం. పద్మావతి ట్రైన్ లో ఫుడ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock కి మేము వరంగల్ రీచ్ అయ్యాము. సో ఇలా ఆల్మోస్ట్ 7th డే మేము రిటర్న్ రావడం జరిగింది. సో మేము 5 రోజులు ప్లాన్ చేసుకున్నాము, బట్ మాకు 6 రోజులు పట్టింది. ఇంకా ఏంటంటే ఈ క్షేత్రాలన్నీ కవర్ చేసుకోవాలంటే అలంపూర్ జోగులాంబకి 1 day సరిపోతుంది, లేకపోతే హాఫ్ డే సరిపోతుంది. కానీ అహోబిలంలో మాత్రం 2 days ఉంటే మాత్రమే హ్యాపీగా అన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు. 1.5 day అనుకోండి. ఏంటంటే పైన ఎగువ అహోబిలము ప్లస్ రోడ్ మీద ఉండేవన్నీ మొదటి రోజు కంప్లీట్ చేసుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగే మీరు అడవిలో ఉండే 2 పావన అండ్ భార్గవ నరసింహ చేసుకుంటే మీకు 1.5 day లో అయిపోతుంది. అంటే 2 days కంప్లీట్ గా వీటికి స్పెండ్ చేసేలా ఉండాలి. ఆ తర్వాత కాణిపాకానికి హాఫ్ డే అండ్ కంచికి ఇంత లేదనుకున్నా ఒక 1.5 day ఉంటే బాగుంటది. తర్వాత మళ్ళీ మీరు తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి కింద కూడా అంతా ఒక రోజు వకులమాత దర్శనం చేసుకోవచ్చు. అలాగే శ్రీనివాస మంగాపురం వెళ్ళొచ్చు, తిరుచానూరు, కపిల తీర్థం ఇవన్నీ చూసుకోవచ్చు. సో దానికి ఒక 1 day పెట్టుకోండి. పైన తిరుమలలో మీకు ముందే టికెట్స్ కన్ఫర్మ్ అయితే కనుక తిరుమలలో ఎప్పుడైనా కూడా నేను చెప్తాను ఏంటంటే ఒక 2 days ఉంచుకుంటే బెటర్. బట్ తిరుమల కూడా ఒక రోజులో కూడా చేసుకోవచ్చు. కానీ వరాహ స్వామి దర్శనం చేసుకోకుండా ఎప్పుడు కూడా తిరుమలలో శ్రీనివాసుని దర్శనం చేసుకోకండి. 7 days అంటే గుడ్ ఎనఫ్ అనిపిస్తుంది. 6 days అయినా పర్లేదు. బట్ ఏంటంటే మీరు కొంచెం టైమింగ్ ని బాగా పాటించి వెళ్తే గనక బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే కంచిలో అండ్ అహోబిలంలో 2 days అయినా మినిమం స్పెండ్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. సో 6 days ప్లాన్ అనే కాదు, జస్ట్ మీరు ఇండియాలో ఉన్న వాళ్ళైతే రెగ్యులర్ గా 1 day ట్రిప్ లేకపోతే 2 days ట్రిప్, వీకెండ్ ట్రిప్ కూడా వేసుకోవచ్చు. సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఈ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.